రైట్. దేవాదేవుని మహిమ కలుగును గాక. అందరి చేత దగ్గర చెప్తాం, రెండు చేతులు చెప్తాం హల్లెలూయా. లూకాసు వార్త 18వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందామా? చాలు ఆపండి. ఇక్కడ ఈ 18వ అధ్యాయంలో 8వ వచనం వరకు మనం చూస్తే ఏం కనిపిస్తుందంటే ప్రార్థన గురించి. ఏంటి చెప్పండి, ఏంటి దేని గురించి? ప్రార్థన. ఎలాగ ప్రార్థన చేయాలంట? విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. ఓకేనా? సగటు మనిషికి ప్రార్థన అంటే విసుగు వస్తూ ఉంటుంది. చాలామందికి ప్రార్థన అంటే విసుగు, చాలా విషయాలు వచ్చేస్తూ ఉంటాయి. అయితే నిత్యము ప్రార్థన చేయాలంట. ఇది ఎలాగ సాధ్యము? నిత్యం ప్రార్థన చేయడము కష్టం కదా. అయితే కొన్ని విషయాలు ఉంటాయి, కొన్ని నెరవేరవై జరగవు. అలాంటి సమస్యలు కావచ్చు, కుటుంబ విషయాలు కావచ్చు, అవి ఏమైనా కావచ్చు, అవి జరగాలంటే ప్రార్థన చేస్తూ ఉంటాము, అవి జరగవు. ప్రార్థన చేస్తూ ఉంటాము, అవి జరగవు. అయితే అప్పుడేమవుతుందంటే విసుగుదల వస్తూ ఉంటుంది. ఏమొస్తుంది? విసుగుదల. అంటే విసుగక నిత్యం ప్రార్థన చేయాలని చేసి దేవుడు చెప్తున్నాడు. ఒక శాస్త్రవేత్త, సైంటిస్ట్ ఉన్నాడు, బల్బును కనిపెట్టిన ఆయన. ఈ ప్రపంచానికి వెలుగునిచ్చాడు. ప్రపంచానికి వెలుగునిచ్చాడు. నిజంగా చెప్పాలంటే ఈరోజు మనము ఈ రాత్రి సమయంలో కూడా ఇలాగా మనం కూడుకున్నామంటే, ఈ వెలుగులో ఉన్నామంటే కారణం వచ్చేసి ఆయనే. ఆయన ఇది థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన పేరు. ఏం చదువుకోలేదు. ఏంటంట, బల్బును కనిపెట్టడానికి 1000 సార్లు 10,000 సార్లు 10,000 సార్లు 10,000 సార్లు ఫెయిల్ అయిపోయాడు. నాకు అనిపించింది, మన ఇళ్లలో కనుక ఒకసారి ఏదైనా పని చేస్తే ఫెయిల్ అయిపోతే, నువ్వు చేసావు ఫెయిల్ అయిపోయింది, చేసావు ఫెయిల్ అయిపోయిందని అని మన ఎగతాళి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, ఒకసారి ఫెయిల్ అయిపోతేనే. కానీ అలాగే థామస్ ఆల్వా ఎడిసన్ ఎంతమంది అని ఉంటారు? ఎంతమంది అని ఉంటారు? ఆలోచన చేయండి. అయితే కొంతమంది ఏది పిచ్చి పట్టిందా ఏంది, ఎలాగ వెలుగు వచ్చేసింది అని రకరకాలుగా అనుకుని ఉంటే వాళ్ళు ఉంటారు. ఓకేనా? ఏంది రాసుకుంటానే ఉన్నాడు, ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయిందో. ఆయన పక్కా చెప్పాడు, 10,000 సార్లు నేను ఫెయిల్ అయిపోయాను అన్నాడు. 10,000 సార్లు మనం ఫెయిల్ అయిపోతే కనీసం 10,000 మంది అన్న అనుకొని ఉంటారు థామస్ ఆల్వా ఎడిసన్కి పిచ్చి పట్టిందని. హల్లెలూయా. కానీ విసుగుదల లేదు అతనిలో. అతను ఎప్పుడు ఫెయిల్ అయిపోయిన ప్రతిసారి కూడా వాక్యం చదవడము, బైబిల్ తీయడము, వాక్యం చదవడం, ప్రార్థన చేసుకోవడం, మళ్ళీ ప్రయత్నం చేయడం, మళ్ళీ చేయడం, మరలా చేయడం. దేవాదేవుని మహిమ కలుగును గాక. ఇది విసుగుదల రాకుండా ఉండడానికి ఒక మాట చెప్పాడు, ఒక విధవరాలు గురించి చెప్పాడు ఈ యొక్క అధ్యాయంలో. మన 18వ అధ్యాయంలో 1 నుంచి 8 వచనాల్లో ఒక స్త్రీ గురించి, ఒక విధవరాలు గురించి చెప్తున్నాడు అనమాట. ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది ఆమె. వెళ్తే ఏం చేశాడు అతను? న్యాయాధిపతి న్యాయం తీర్చాడా అంటే, లేదు ఇప్పుడు కాదు రేపు రాపు అన్నాడు.
రేపు వచ్చేసింది, రేపు మళ్ళీ వచ్చేసింది అనుకుని ఇప్పుడు కాదు వారం తర్వాత రాపో అన్నాడు. మళ్ళీ వారం తర్వాత వచ్చేసింది, వెళ్ళింది. ఆయనకి ఏం ఇష్టం లేదంటే న్యాయం తీర్చడము, న్యాయం తీర్చడం ఇష్టమే లేదు. కానీ ఆమె వెళ్ళిపోయాడు, అయ్యా సహాయం చేయ కొంచెం బతినాడుకుంటుంది. అయితే అతను ఏందంట, వాస్తవానికి న్యాయం తీర్చేవాడు కాదంట, అన్యాయస్తుడు అంట. అతడు న్యాయాధిపతే అన్యాయస్తుడు. కాబట్టి పిల్లరా, అన్యాయస్తుడి దగ్గరికి వెళ్ళిపోయి న్యాయం తీర్చుకుంటే ఆయన ఏం తీరుతాడు? కానీ ఆమె ఏం చేసింది తెలుసా? విసుగుదల లేకుండా ఎప్పుడు రమ్మంటప్పుడు వెళతానే ఉంటుంది. కానీ ఆయనకి చిరాకు వచ్చేసి ఏం చేసేది తెలుసా? మనసులో కనుక్కొని, ఈ బాధ నేను పడలేకపోతున్నాను, ఈమెకి న్యాయం తీస్తే సరిపోయింది అని అనుకుని ఆమెకి ఏ సమస్య ఉందో సమస్యని పరిష్కారం చేసేది. దేవాదేవుని మహిమ కలుగును గాక. ఈరోజు మనకు అదే కావాలి. అలాంటి ఓపిక ప్రార్థనలు. అయితే ఆయన అన్యాయస్తుడు కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవాదేవుని మహిమ కలుగును గాక. ఒక ఆమెకి ఇలాగే, ఆమె విగ్రహారాధికురాలు రక్షణలోకి వచ్చింది, కుటుంబం రక్షించబడింది. రకరకాల విగ్రహారాధన చేసేది, రక్షణలోకి వచ్చిన తర్వాత ప్రార్థన అంటే ప్రార్థన. అందరూ బాగానే ఉన్నాడు, కానీ 6 సంతానంలో ఒకడు మాత్రం అడ్డగోలుగా తయారయ్యాడు. అలా ఇలా కాదు, అడ్డగోలుగా తయారయ్యాడు. మనుషులను చంపడం, తాగటం, తాగుళ్ళలో కూడా వెరైటీగా తాగటం, ఆ బ్రాందీల్లో విస్కీల్లో పాన్ పరాకులు వేయటం, గుట్కాలు వేయటం. ఓకేనా, వింటున్నారా? సిగరెట్లో ఉండే పొడి ఉండిద్ది కదా, పొడి వేసేయడం, అన్ని కిక్కులు సరిపోవన్ను కలగలిపి అటన్నిటిని కలిపి వేసేసి తాగేవాడంట. విచ్చలవిడితనం, అదే అడ్డగోలుతనం అంటే. రకరకాలు, ఎంతగా అంటే నేనంటే భయపడాలి అందరని. దేవాదేవుని మహిమ కలుగును గాక. చంపడం, ఎందుకు చంపేదంటే డబ్బు కోసం. ఎందుకు ఆ డబ్బు అంటే తినడానికి తాగడానికి, అంతే. కానీ తల్లి మాత్రము, తల్లి ఆయన చెల్లి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఏం లేదంటే విసుగుదల లేదు, ఏం లేదు. కొన్నిసార్లు ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. ఒకసారి దొరికితే చంపేద్దామని చేసి అనుకొని ఏం చేశారంటే, అనుకుంటా ఉన్నారు. ఒకసారి పోలీస్ స్టేషన్ దగ్గర పర్మిషన్ కోసం వెళ్ళిపోయాడు. పోలీస్ స్టేషన్ దగ్గరికి, ఎస్పీ దగ్గరికి వెళ్ళేసరికి, ఎవడురా నువ్వు అంటే, నా పేరు ఫలానా అన్నాడు. చెప్తే ఆయన పేరు చివరి వాస్తవానికి ఏం పేరంటే మల్లెల రాజు. మల్లెల రాజు కాస్త ఏమైపోయిందంటే కత్తిరాజు అయిపోయింది పేరు. ఎవడిని చంపాలనుకున్నా కానీ కత్తితో 2 పోట్లు పొడుతాడంట ముందు. 3వది అసలు పొడవడంట. 1 పొడవడు, 3 పొడవడు, 2 ఖచ్చితంగా. అది గుర్తంట. 2 పోట్లు ఎవడన్నా పొడిచాడంటే అది కత్తిరాజు పొడిచినట్టే. ఎవరికి గన్ పెట్టాడంట ఎస్పీ, ఎన్కౌంటర్ లేపేసేద్దామని. అయితే అంత ముందు రోజు రాత్రే ప్రభు తల్లికి చూపించాడు. చూపిస్తే అసలు ఆ తల్లి ప్రార్థన, గోజాడడం, ఏడవడం.
రోజు 4 గంటలు లేచేదంట. ఎన్ని గంటలకి? రోజు 4 గంటలకి. తెల్లవారుజామున 4 గంటలు లేవడం. తల్లి చెల్లి ఒకటే ప్రార్థన. ఒక్కోసారి ఆయన అటు తిరిగి ఇటు తిరిగి ఆ గొడవలు ఈ గొడవలకి వెళ్ళిపోయి ఒకసారి 3 గంటలకు 2 గంటలకు వచ్చేవాడంట. వీళ్ళు 4 గంటలు లేచి ప్రార్థన చేసరికే ప్రార్థన అలా ఇలా కాదు, ఏడవటమే. ఎంత చిరాకు వచ్చి పడేసేసి తిట్టేవాడంట. ఎందుకో తెలుసా? ఇప్పుడే వచ్చి పడుకున్నాను నేను, నీ ఏడుపుతో నా నిద్రపోయింది. నేను ఎవడు చంపితే సత్తానో లేదు తెలియదు, కానీ మీ ఏడుపుతో నేను చచ్చిపోయేటట్టున్నాను. ఎంతగా అంటే ఎవరైనా చచ్చిపోతే ఏడుస్తారో చూసారా, అలాగే ఏడుస్తూ ప్రార్థన చేస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థనలో ఆయనకి ఏం జరగబోయేది కూడా ప్రభువు తెలియజేస్తాడు. ప్రార్థన చేస్తాను. ప్రభువా కాపాడు, ప్రభువా సహాయం దయచేయి, ప్రభువా నా కుమారుని విడిపించయ్యా. ప్రార్థన. చివరికి ఆమె ఏం చెప్పిందంటే, ఇదిగో నువ్వు మారకుండా నాకు చావు రాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా చెప్పింది. భయంకరమైన సాక్ష్యమైనది. సేవకులను కొట్టాడు. మందిరంలోకి వెళ్ళిపోయి మందు తాగేవాడు అంట. మందిరంలోకి వెళ్ళిపోయి సినిమా పాటలు పెట్టి సేవకుల చేత డ్యాన్సులు వేయించేవాడంట. వేయిపోతే ఈ పక్క ఒక కత్తి, ఈ పక్క ఒక కత్తి ఉంటుంది. అలాంటి వ్యక్తి ఒక రోజంట ఆ వ్యక్తి ఒక చికెను ఇటుపై మందు పెట్టుకొని, ఇటుపక్క ఒక పాస్టర్ గారు, ఇటుపక్క ఇంకో పాస్టర్ గారు మెట్టు వాళ్ళని కొట్టడం. ఒక పాస్టర్ గారు ఏమో మందు అందించాల, ఒక పాస్టర్ గారు ఏమో చికెన్ అందించాల. ఉదయం మొదలుకొని సాయంత్రం 5 గంటల వరకు అలా కొట్టడం, మందు తాగడం, చికెన్ తినడం. అయితే ఆ తల్లి ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఎన్నో సంవత్సరాలను ప్రార్థన చేస్తూనే ఉంటుంది. అయితే పోలీసులు చంపాలనుకున్నారు, ఎన్కౌంటర్లు అయిపోయాలనుకున్నారు. ఎంతోమందిని చంపేసేసాడు డబ్బుల కోసం. ఒక పాస్టర్ గారిని అయితే 7.5 లక్షలకి కిరాయి మాట్లాడుకున్నారంట చంపేయడానికి. కుదరలేదు. అట్లాగా ధనానికి ఆశపడి వెళ్ళిపోవడం. తల్లి ప్రార్థన. చివరికి మంత్రాల్లోకి వెళ్ళిపోవాలనుకున్నాడు, దురాత్మల్ని వశం చేసుకోవాలనుకున్నాడు. ఆ దురాత్మలే రాలేదంట ఏకంగా. ఎందుకో తెలుసా? ఆడు మంత్రి కూడా చెప్పాడంట, మీ అమ్మను ప్రార్థన ఆపమను, మీ అమ్మ చేత పోయి ప్రార్థన ఆపించుకో, అప్పుడు పని చేస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. దురాత్మల శక్తి కన్నా కూడా దేవుని శక్తి చాలా గొప్పది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ఒకటి తెలుసుకున్నాం ఈరోజు. ఎందుకంటే ఇక్కడ దేని గురించి చెప్తానంటే, విసుగక నిత్యము చేసేటువంటి ప్రార్థన. నిత్యం అంటే రోజు మొత్తం ప్రార్థన కాదు, కానీ ఆమె అనేక సంవత్సరాల నుండి ఒకటే తన కుమారుని కోసం, తన తల్లి కుమారుని కోసం చేసేటువంటి ప్రార్థన. హల్లెలూయా. అలాంటి వ్యక్తిని ఈరోజు ఏమైపోయాడు తెలుసా? సేవకులు కొట్టిన వ్యక్తి, సేవకుల చేత మందు సేవకుల చేత చిక్కునిప్పించుకొని సేవకుల చేత డ్యాన్స్ లేపించిన వ్యక్తి ఈరోజు ఏ సేవకులనైతే బాధించాడో, ఏ సేవకులనైతే హింసించాడో, ఇప్పుడు అదే వ్యక్తి సేవకునిగా అయ్యాడు. హల్లెలూయా. దేవాదేవుని మహిమ కలుగును గాక. సేవకులను హింసించేసేటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఖచ్చితంగా సేవకుని చేస్తాడు. సేవకుని చేసేసేసి నలగొడతాడు.
నలగొడతాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, ఎంత విసుగక ఎంత నిత్యము కొడుకు తిడుతున్నా కానీ చివరికి ఆమె ప్రార్థన చేయకూడదు, ఈయన్ని అసహించు, ఈయన మీద ప్రేమ పోయి అసహ్యత కలగాలి అనేటట్లుగా కూడా తల్లిని దూషించి తిట్టి సామాన్లు కూడా పగలగొట్టాడంట చివరికి. అయినా కానీ దేవుని శక్తి అత్యంత గొప్పది. దేవాదేవుని మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఆమెకి న్యాయం చేశాడు. అలాగే 7వ వచనం, దేవుడు తాను ఏర్పరచుకుని వారు, 7వ వచనం చూసారు, వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నా. దేవాదేవుని మహిమ కలుగును గాక. ఆలస్యం చేస్తున్నాడంట దేవుడు. ప్రభు ఏం చేస్తున్నాడు? ఏర్పరచుకునేటువంటి వారు అంటే ఎవరైతే ప్రార్థనలో ప్రార్థన అభిషేకం కలిగి ప్రార్థనాత్మ కలిగి ఉంటారు కొంతమంది, దేవుడు కొంతమందిని అలాంటి వాడు ఏర్పాటు చేసుకుంటాడు. దేనికో తెలుసా? నిత్యము ప్రార్థన బోధించే, వాక్యం బోధించే వాళ్ళ కన్నా, అందరికన్నా కూడా ప్రార్థన అనేది గొప్ప కార్యాలు చేస్తుంది. అంటే వాక్యం ద్వారా జరగదంటే జరిగిద్ది, కానీ ప్రార్థన లేనటువంటి ఏది కూడా వ్యర్థము. మన ప్రభువుని యేసు ప్రభువు ఏం చేశారు? ఎక్కువ సార్లు రాత్రులంతా ప్రార్థన చేసి పగలు సువార్త ప్రకటిస్తాం. మనం ఏదైనా సరే చెప్పాలనుకుంటున్నప్పుడు, మీరు ఏదైనా సరే ఒక వ్యక్తితో మాట్లాడాలనుకుంటున్నప్పుడు ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేసి ప్రకటించాలి. ఏం చేయాలి? ప్రార్థన చేసి. అసాధ్యమైనది ఏది కూడా లేదు. తల్లిదండ్రులు మారలేదా? మార్పు లేదా? సమస్యలో ఉందా? రగుడులో ఉన్నారా? ప్రార్థన. ఏంటి? ప్రార్థన. ఒక విషయం చెప్తాను. మా మా బంధువుల్లో మా తమ్ముడు కొడుకున్నాడు. భార్యాభర్తల మధ్య కొంచెం సమస్యలు వచ్చేసి కొన్నాళ్ళు ఒకే ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నా కూడా వేరుగా ఉంటున్నారు. చిన్న కొడుకున్నాడు, నా పెద్ద కొడుకు అంత వయసు. మోకరించి ప్రార్థన చేశాడంట. మిస్సి వయసే, అంటే సుమారుగా 9-10 సంవత్సరాలు. మోకరించి ప్రార్థన చేశారు తండ్రి కోసం, తల్లి కోసం. దేవుని నా మహిమ కలుగును గాక. అందరూ ఏమన్నారు తెలుసా? ఆ పిల్లవాడు చేసిన ప్రార్థనే భార్య భర్తల్ని కలిపింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చిన్న పిల్లలు చేసేటువంటి ప్రార్థన కూడా చాలా కాలం పిల్లడు కూడా ప్రార్థన చేశాడు. ఆట ఆడుకునేటువంటి వయస్సే, అన్ని వయస్సే దాకా. కానీ మన ప్రార్థనలో ఏమి రాకూడదంటే విసుగుదల అనేది రాకూడదు. అంటే ప్రార్థన అనేటువంటి ధూపము మధ్యలో ఆగిపోకూడదు కొన్నిసార్లు. అంటే పైకి వెళ్ళే వరకు, ఓకేనా, ఆ ధూపం అనేది పైకి అలాగ చేరుకోవాలి. కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మనము ఆ ధూపాన్ని, పొగ, ధూపం అంటే ఏంటంటే పొగ, ఆ పొగ కొంచెం వెళ్ళిపోగా ఆపేసామనుకో ఇక పైకి వెళ్ళదు. పైకి చేరేంత వరకు మనలో ఒక పట్టుదల, ఒక సూచన కావాలి. చాలామంది కుటుంబాల్లో ఇదే సమస్య ఉంటుంది. భర్త మారితే భార్య మార్పులో ఉండదు. భార్య మందిరానికి వస్తూ మార్పులోనికి వచ్చి రక్షణలోకి వస్తే భర్తలో మార్పు ఉండదు.
పిల్లల్లో మార్పు ఉండదు. కొంతమంది పిల్లలు ప్రభు సన్నిధికి వస్తూ ఉంటే తల్లిదండ్రులు మారినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే చేయవలసిన పని ఏంటంటే ప్రభు చెప్తున్నాడు, నేను చెప్పేది కాదు, విసుగుదల అనేది రాకూడదు. ఏ రాకూడదు ప్రార్థనలో? ఆమె ఏం చేస్తుంది? ప్రతిసారి వెళ్తుంది న్యాయాధిపతి దగ్గరికి, జరగట్లా, మరలా వెళ్తుంది, న్యాయం జరగల, మరలా వెళ్ళింది, న్యాయం జరగల. మనలో కూడా ఏంటంటే ప్రార్థనలో రావాలి, మన దేవుని సన్నిధిలో మోకరించాలి. కొన్నిసార్లు ఈరోజు నేను పక్కాగా ఇంతసేపు నేను ప్రార్థనలో ఉండాలని తీర్మానం చేసుకుంటే మరీ మంచిది. తీర్మానం చేసుకొని అన్నిటికీ దూరంగా ఉండి అన్నిటి సర్దుబాటు చేసుకొని ప్రార్థనలో ఉంటే గొప్ప కార్యాలను చూస్తాం. ఆమేన్. ప్రాముఖ్యమైందంటే ప్రభు చెప్పిన మాట ఏంటి? విసుగక నిత్యము ప్రార్థన. చెప్పండి ఏంటి? ప్రార్థనకి వచ్చే ఆటంకం ఏంటంటే సార్లు ప్రార్థనకు ఆటంకం, కొన్నిసార్లు పాపం వచ్చింది. ప్రార్థనకు ఆటంకంగా రకరకాలైనటువంటి అపవాద ఆటంకాలన్నీ రకరకాలు. అయితే ఇక్కడ ప్రార్థనకు ఆటంకము విసుగుదల. విసుగుదల ఎక్కడ ఉంటుంది? ఎలా వస్తుంది? మన మనస్సును స్థిరపరుచుకొని మనస్సును కంట్రోల్ చేసుకుంటే విసుగుదల రాకుండా ఉంటుంది. దేవాదేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దగ్గర చెప్తా, హల్లెలూయా. దేవాదేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. యేసు రక్తమే దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో విసుగుదల లేనటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉందాము. ఆమేన్. అలాగే ఆది అపోస్తలులు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కనిపెట్టారు. ఏం చేశారు? మేడగదిలో 120 మంది కనిపెట్టారు. అంటే కొన్ని రోజులు ప్రార్థన చేశారు వాళ్ళు. అంటే ఎక్కడా విసుగుదల లేదు. ఆది అపోస్తలుల్లో వాళ్ళు ప్రభు చెప్పింది చేశారా లేదా? ఇంకోటి ఏంటంటే ఐక్యత. ఏంటి? చెప్పండి ఏంటి? ఎస్. ఎవరైతే ప్రార్థనలో కూర్చున్నారో, ఎంతమంది అయితే ప్రార్థనలో ఉన్నామో ఏకాత్మ ఉండాలి. ఒకటే ఆత్మ, ఏక హృదయము, ఒకే మాట మీద, ఒకే మాట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. వాళ్ళలో ఐక్యత ఉంది అనడానికి రుజువు ఏంటంటే అపోస్తలుడైనటువంటి పేతురు లేచినప్పుడు అందరికీ సమాధానం చెప్పేటప్పుడు, పరిశుద్ధాత్మను పొందినప్పుడు, అందరూ వచ్చినప్పుడు ఒక్కడే లేచాడు. లేచే సమాధానం చెప్తున్నప్పుడు మిగిలిన వాళ్ళంతా సైలెంట్గా ఉన్నారు. అది గుర్తు. 2-3 వచ్చేసి లేపలా. ఇద్దరు ముగ్గురు వచ్చేసి సమాధానం చెప్పలేదు. అంటే ఎవరైతే ప్రార్థన కూర్చుంటున్నారో, ఇంకోటి ప్రార్థనలో విజయాలు కావాలంటే కుటుంబ జీవితాల్లో కూడా సమాధానకరమైనటువంటి సంబంధాలు ఉండాలి. ఏంటి? కుటుంబాల్లో కూడా సమాధానకరమైన సంబంధాలు ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆ వ్యక్తి తన జీవితంలో ఏ వ్యక్తితో కూడా శత్రుత్వం కలిగి ఉండకూడదు. అద్భుతాలను చూస్తాం. ఆమేన్. హల్లెలూయా.
అందరు చెప్తా హల్లెలూయా. దగ్గర చెప్తా హల్లెలూయా. ఒకసారి రాలేదంటే ఓడిపోయినట్టు కాదు, ఒకసారి జరగలేదనంటే ఓడిపోయినట్టు కాదు, ఏదో జరిగినట్టు కాదు. అయితే మరలా మరలా చేయటం అంటే దేవుడు చేయలేదని కాదు. మన ప్రార్థనకి విశ్వాసంతోనే పరీక్షకు వస్తూ ఉంటాయి. విసుగుదల లేకుండా దేవుడు ఏం కోరుకుంటున్నా అంటే ఆయన సన్నిధిలో కూర్చోవటం. ఏంటి? ఆయన సన్నిధిలో కూర్చోవటం. దేవాదేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఒక విధవరాలను చూపించాడు ప్రభు. విధవరాలంటే ఇక్కడ అర్థం ఏంటంటే బలము లేనిదిగా చెప్పొచ్చు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈమెకి ఏందనంట, ఆ విధవరాలు మాటి మాటికి వస్తూ ఉంది. మాటికి వచ్చేసేసి అడుగుతుంది. మనకేం చెప్పాలనుకుంటున్నాడు ప్రభు అంటే, నువ్వు కూడా మాటికి ప్రార్థన చెయ్యి. మాటికి ప్రార్థన చెయ్యి. ఆ తల్లి తన కుమారుని కోసం చేసింది. ఈరోజు నువ్వు నీ పిల్లల కోసం చెయ్యి. ఈరోజు వచ్చేసి నీ భర్త కోసం చేయండి ఆమె చేసినట్లుగా. ఇప్పుడు నువ్వు వచ్చేసి నీ కుటుంబీకుల కోసము, మనవళ్ళ కోసము. దేవాదేవుని మహిమ కలుగును గాక. ఒకవేళ కుటుంబం అంతా రక్షించబడిందా, మిగిలిన వాళ్ళ కోసం చేద్దాం. దేవుని చేతిలో మన పిల్లల్ని ఉంచుదాం. వాడబడే పాత్రగా ఉంచాల. ఎలాగా? పనికొచ్చే పాత్రగా. పనికి రాకుండా ఉంటున్నారా? అయ్యా పనికొచ్చే పాత్రగా చేయండి. పిల్లలు పనికొచ్చే పాత్రలుగా ఉండాలి. అపవాది చేతులు పనికొచ్చే పాత్రలు కాదు. మన కుటుంబీకులు మనం ఉండాల్సిందే దేవునికి పనికొచ్చే పాత్రలుగా ఉండాలి. ఎవరికి? దేవునికి పనికొచ్చే పాత్రలుగా ఉండాలి. దానికోసము ఏం చేయాలంటున్నాడు తెలుసా? విసుగక మరలా అడుగు, మరలా ప్రార్థన చేయి. అద్భుతాలను చూస్తారు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు. ఎలాంటి వ్యక్తి అయినా సరే చివరికి చాతబడులు నేర్చుకోవాలని కూడా వెళ్ళిన వ్యక్తి. అవును, అతను చాతబడులు కూడా నేర్చుకోవడానికి వెళ్ళాడు. కానీ చివరికి ఆ చాతబడులు నేర్పించడానికి ఎందుకు వెళ్ళాడంటే, ఇతను చంపడానికి చాలా మంది శత్రువులు వెంటాడుతున్నారు. ప్రాణభయం ఉంది అని వెళ్ళిపోయి మంత్రవిద్య నేర్చుకుంటే నేను చచ్చిపోను అనుకొని వెళ్ళిపోయి అంటే, నీకు సంజీవుని మంత్రం వేస్తాను, సంజీవుని నీ తొడలో పెడతాను, నీ నాలుక మీద రాస్తానన్నాడంట. ఏది? మృత్యుంజయ మంత్రం రాస్తానన్నాడు. నాలుక మీద ఏం రాస్తానంట? మంత్రం రాసేసి నీ కాళ్ళు తొడలోన అది పెడతానన్నాడు. చాలా సంతోషం అని అనుకున్నాడు. చివరికి అది తీసుకొచ్చేసి ఆ మంత్రం వేయబోయే టైంకి మంత్రాలు చదువుతున్నాడు, పూజలు చేస్తున్నాడు, అంతా చేస్తున్నాడు. పెద్ద మాంత్రికుడే ఆయన కూడా. చివరికి ఏమైపోయింది తెలుసా? ఆ తీసుకొచ్చింది మొత్తం కూడా మంటలు వేసేసాడంట. అంటాడు, ఏమైపోయింది? ఏంది నువ్వేం తీసుకొచ్చి ఏం చేసిన పని ఏంది అన్నంట. నీకు నేను ఆత్మను లెక్కించాలని నీకు అన్ని నేర్పిస్తుంటే, నీలోని పంపించాలని నేను చూస్తుంటే అవి నా మీదకి వచ్చేసి నా మీద దాడి చేస్తున్నాయి అన్నాడు. నాకు భయం వేస్తుంది, నా వల్ల కాదని చేసేది. ఏమైపోయిందంటే, మీ అమ్మ ప్రార్థనలో ఉంది, ప్రార్థన చేస్తుంది పో అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ అమ్మ చేసే ప్రార్థన, మీ అమ్మని ప్రార్థన ఆపుకో. ఇంటికి వచ్చేసి కోపం మీద వచ్చి గందరగోళం చేశాడు.
మరలా ప్రయత్నం చేశాడంట కానీ కుదరలేదంట. ఇక ఏ దురాత్మలు కూడా ఆవరించలేవు మన పిల్లల్ని. ఆమేన్. ఏం చేయాలి? మన పిల్లల మీద, మన కుటుంబీకుల మీద యేసు రక్తాన్ని ప్రోక్షించాలి. ఏం చేయాలి? ఏవి ఆవరించలేవు, ఏవి పనిచేయవు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చివరికి ఆయన ఎంత ప్రయత్నం, సమాధుల్లోకి పోయి కేకలేశారంట. నాలోకి రండి, నాలోకి రండి అని పిలిచాడంట. అర్ధరాత్రి 12 గంటలకి అమావాస్య, నాలోకి రండి, నాలోకి రండి అని. చేయాల్సినన్ని చేశాడంట. మంత్రాలు చదివాడు, అంత చదివాడు, పుస్తకాలున్న మంత్రాలు. నగ్నంగా వెళ్ళిపోయి కూడా చేశాడు. ఆ చెట్లు బీకాడు, ఈ చెట్లు బీకాడు. ఏది కూడా, ఒక్క దయ్యం కూడా బయటికి రాలేదంట. ఎందుకు తెలుసా? తల్లి చెల్లి ప్రార్థన. ఈరోజు ఆయన తెల్లటి అంగి వేసుకొని దేవుని సేవ చేస్తానని సాక్షిగా నిలబడ్డాడు. రెండు చేతులు హల్లెలూయా, హల్లెలూయా. దేవాదేవుని మహిమ కలుగును గాక. తాంత్రిక శక్తి కన్నా, మాంత్రిక శక్తి కన్నా, చేతబడి శక్తి కన్నా, మ్యాజిక్ శక్తి కన్నా కూడా యేసయ్య శక్తి గొప్పది. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ప్రభు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, విసుగక నిత్యం ప్రార్థన చేయడం నేర్చుకో. ఏంటి? విసుగక నిత్యం ప్రార్థన చేయడం నేర్చుకో. నేర్చుకుంటే అద్భుత కార్యాలు చూస్తాం. అద్భుతాలే, కుటుంబంలో అద్భుతాలు, ఆత్మీయ జీవితంలో అద్భుతాలు. చిన్నరా యవనస్తులు, ఏం రాకూడదు? ప్రార్థనలో కూర్చుంటే 10 నిమిషాల్లో ఈ విసుగు వచ్చేసింది యవనస్తులు. కొన్ని ఏంది 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన అయిపోయింది. ఇంకేం ప్రార్థన చేయాలా, ఇంకేం ప్రార్థన చేయాలా? ఒకడిని నేను గంట సేపు ప్రార్థన చేయాలరా, లేకపోతే నేను వదిలి బయటకు వచ్చే పని లేదని తలిపేసేశాను. ఇలా కూర్చున్నాడు. మొదట 5 నిమిషాలు 10 నిమిషాలు గిల 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 తణుకులాడాడు. ఏం చేయాలో అర్థం కాలేదు ఆడికి ప్రార్థన. తన్నుకులాడు 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 తన్ను చివరికి ఆ 10 నిమిషాలు పావుగంట తర్వాత ఒక్కొక్కటి తెలుస్తుంది ప్రార్థన. ఓ దీని గురించి చేయాలని. ఆ 10 నిమిషాల తర్వాత ఇంకా మరలా ఒక్కొక్కటి ఓ దీని గురించి చేయాలా. అలాగా గంట సేపు ప్రార్థనలోకి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే మనం కూర్చుంటేనే ఏం కావాలి మనకి? విసుగుదల రాకుండా కూర్చోవాలి. కూర్చుంటే ఖచ్చితంగా ప్రార్థనలో దేవునికి నేను విన్నాను, దేవునికి పరిగెత్తేవాళ్ళు, దూకేవాళ్ళు ఆయన కాదంట కావాల్సింది, ఆయన దగ్గర కూర్చునేవాళ్ళు కావాలంట. ఆయన దగ్గర మరియ లాంటి వాళ్ళు. ఎలాంటి వాళ్ళు? కూర్చొని నేర్చుకో, కూర్చొని విను. దేవుని నాన్న మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి మొట్టమొదట కావాల్సింది ఆ పని చేసేవాళ్ళు, ఈ పని చేసేవాళ్ళు వాళ్ళు కాదంట కావాల్సింది. అంటే వాళ్ళు వద్దని అంటే కావాలి, కానీ ఎవరుగా ఎలాంటి వాళ్ళు అంటే ఇష్టం అంటే, ఎవరంటే ఇష్టం అంటే, నా దగ్గర కూర్చో ముందు వచ్చి. ఏంటి? నా దగ్గర కూర్చోంటే ఆయన సన్నిధిలో ప్రార్థనలో కూర్చోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు నుంచి చేద్దామా? కూర్చుందామా? ఇదే విసుగక నిత్యం ప్రార్థన చేయమంటే ఏంటంటే అర్థం, ఎక్కువసేపు కూర్చో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటి? ఎక్కువసేపు కూర్చో. మందిరానికి వచ్చేసి పని చేయమన్నా అనుకోండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసేవాళ్ళు ఉంటారు. ఓకేనా? కానీ
అదే ఉదయం నుంచి సాయంత్రం వరకే ప్రార్థనలో కూర్చో అంటే ఎలా ఉంటుంది ఆలోచన చేయండి. కష్టం కదా. అప్పుడే లేనిపోని పనులను అప్పుడే గుర్తొస్తాయి మనకి. ఉదయం సాయంత్రం పొరపాటును కూర్చోమన్నాం అనుకో, అప్పుడే గుర్తొస్తాయి అన్ని పనులు. ఇంటి దగ్గర ఆ పని ఉందిగా, ఆమెతో ఈ పని ఉందిగా, ఈ పని చేయాలిగా, అది చేయాలిగా, ఇది చేయాలిగా, అన్నీ లేనిపోని పనులను అప్పుడే గుర్తొస్తాయి. హల్లెలూయా. అదే పనికి వెళ్ళామనుకో, బయట పనికి కానీ లేకపోతే ఏ పని కానీ, ఉదయం నుంచి సాయంత్రం వరకే ఏం పనులను గుర్తొస్తాయా? ఒకవేళ గుర్తొచ్చినా కానీ వెళ్తామా? వెళ్ళము. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా, ఇదే తేడా ప్రార్థనకను పనికి. ప్రభు చెప్తుంది ఏంటంటే, నువ్వు కూర్చో మరియలాగా, ఈ విధవరాల్లాగా గోజాడు. గోజాడదామా లేదా? ఇప్పుడు నీ ఎదుట ఈ విధవరాలకి, ప్రభు చెప్పినటువంటి ఈ విధవరాలకి ఏ సమస్య ఉందో, ప్రభు చెప్పింది ఏంటంటే విధవరాల సమస్యని చెప్పలా. మంచి పని చేశాడు ప్రభు, విధవరాల సమస్య చెప్పకుండా. ఎందుకంటే సమస్య చెప్పాడు అనుకో, ఆ సమస్య గురించే అనుకుంటారు ఇక. కానీ నీకు ఏ సమస్య అయినా కూడా, ఎలాంటిదైనా సరే, మన న్యాయాధిపతి ఉన్నాడు, మన రాజు, మన ప్రభుల ప్రభు అయినటువంటి దేవాదేవుడు ఉన్నాడు. ఆయనే మనకు న్యాయాధిపతి, ఆయనే మనకు న్యాయం తీర్చువాడు. దిక్కులేని వాళ్లకు, విధవరాండ్రకు, బలహీనులకు, అనాథలకు, ఓకేనా, వాళ్ళకి మాత్రమే న్యాయాధిపతి కాదు, డబ్బున్న వాళ్ళు కూడా న్యాయాధిపతి అయినా, ఓకేనా, ధనవంతులకు కూడా ఆయనే ప్రభు, అందరికీ ఆయన న్యాయాధిపతి. కాబట్టి ఆ వ్యక్తిని, విధవరాలు చేసిన వ్యక్తిని, విధవరాలు చేసిన ప్రార్థన జీవితాన్ని, అనుభవాన్ని, మరియ కూర్చున్న విధానాన్ని, విసుగుదల లేకుండా కూర్చొని ప్రభు సన్నిధిలో కూర్చున్న విధానాన్ని, తన కుమారుని కోసము ఆమె చేసినటువంటి రోదన కానీ, ప్రార్థన కానీ, విసుగుదల లేనటువంటి ప్రార్థన కానీ, విశ్వాసముతో పట్టుబడిన ప్రార్థన ఈరోజు ప్రారంభించాలి నువ్వు, ఈరోజు నుంచి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇచ్చినారు యవనస్తులు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు, ఎంతసేపు కూర్చోగలుగుతున్నారు దేవుని సన్నిధిలో? విన్నామా? ఎక్కువసేపు ప్రార్థనలో కూర్చోండి, ప్రభు గొప్ప కార్యాలు చేస్తారు. అందరూ ఇక్కడ మోకరించుదాం దయచేసి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. ప్రార్థన చేద్దాం అందరూ కూడా. కృపగల దేవా, నీకే వందనాలయ్యా, స్తోత్రం ప్రార్థన. ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.